సభ్యత సంస్కారాలే మనిషి విలువని గౌరవాన్ని పెంచుతాయి. నిజమే. మరి మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడే మాట తీరు, వాళ్ళతో చేసే మన బిహేవియర్, మన మంచితనమే మన విలువని పెంచుతాయి. చదువు సంధ్యలు లేకపోయినా పర్లేదు, కానీ సంస్కారవంతుడై ఉండాలి. మనం అవసరం లేదనుకొని వెళ్ళిపోయిన ఫ్రెండ్సే ఏదో ఒకరోజు మన అవసరం తెలుసుకొని మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే కాలం పరిస్థితుల్ని మార్చేస్తుంది. అందుకే మన తోటి ఉన్న వాళ్ళతో ఎప్పుడూ మంచి విలువనిస్తూ వాళ్ళతో మంచి స్నేహంగా ప్రేమగా ఉండాలి. నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం చికెన్ కబాబ్ చేస్తున్నాం. యాక్చువల్గా రెగ్యులర్గా మనం చికెన్ కబాబ్ అంటే బట్టీలో చేస్తారు, లేకపోతే ఇదో పెద్ద లెందీ ప్రాసెస్ అనుకుంటారు. అలా కాకుండా ఈరోజు మనం ఫ్రైడ్ చికెన్ కబాబ్, అది ఇంట్లో సరదాగా కూర్చొని పిల్లలకి చేసి పెట్టచ్చు. అదే రెసిపీని ఈరోజు నవాబ్స్ కిచెన్లో చూపిస్తాం. పదండి. ఈరోజు మనం చేసే చికెన్ కబాబ్ చాలా సులువైన పద్ధతిలో యాక్చువల్గా మన ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం ఏమనుకుంటాం, చికెన్ కబాబ్ అనగానే బట్టీలో చేస్తారు, దానికి ఒక పెద్ద లెందీ ప్రాసెస్ ఉంటుందని అనుకుంటాం. ఫ్రైడ్ చికెన్ కబాబ్ చేయడం చాలా తేలిక. ఇంట్లో సరదాగా ఒక 2-3 మినిట్స్లోనే దీన్ని మ్యారినేషన్ ప్రాసెస్ చేసేసి పిల్లలకి చేసి చూపించవచ్చు, వాళ్ళకి టేస్ట్ చేయించవచ్చు. ఇదే ప్రాసెస్ చేయడం కోసం చికెన్ని చక్కగా వాష్ చేసి పెట్టాం. దీంట్లోకి మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోకి మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. ఈ మసాలాలతో పాటే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. మ్యారినేషన్ టైంలోనే ఎప్పుడైతే మనం మ్యారినేషన్ చేస్తున్నామో అప్పుడే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తే పర్ఫెక్ట్ మ్యారినేట్ అవుతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. వీటన్నింటితో పాటు మ్యారినేషన్ టైంలోనే మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు చికెన్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేశాక దీంట్లోనే మనం కార్న్ఫ్లోర్, మైదా, దాంతోపాటు బియ్యపు పిండి కూడా యాడ్ చేద్దాం. యాక్చువల్గా ఇవన్నీ యాడ్ చేయడం వల్ల చికెన్ మనం వేపాక పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ వస్తుంది, తింటుంటే మజా కూడా వస్తుంది. ముందుగా మనం దీంట్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాం. కార్న్ఫ్లోర్ తర్వాత మైదా కూడా యాడ్ చేద్దాం. దీంతోపాటు బియ్యపు పిండి కూడా యాడ్ చేద్దాం. రెండోసారి కూడా చక్కగా కలిపేశాక దీంట్లోకి మనం ఏదైతే ఎగ్ మిక్చర్ ఉందో అది యాడ్ చేద్దాం.
ఈరోజు మనం చేసిన ఫ్రైడ్ చికెన్ కబాబ్ అద్భుతంగా అయింది. దీన్ని ఇంకా టెంప్టింగ్ చేయడం కోసం కొన్ని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ తోటి గార్నిష్ చేద్దాం. అద్భుతంగా ఉంటుంది. అనుకున్నట్టుగానే ఫ్రైడ్ చికెన్ కబాబ్ అద్భుతంగా అయింది. చూస్తేనే తినాలనిపించేంత నిజంగానే నోరు ఊరిపోతుంది. ఈ రెసిపీని మీరు చాలా సులువుగా మీ ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. వాళ్ళు ఏమన్నారో కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. యాక్చువల్గా ఈ రెసిపీని స్టార్టప్ కింద లేకపోతే స్నాక్స్ టైంలోనూ తినొచ్చు. దీంతోపాటు రోటీ, పరాటా అయితే బెస్ట్ కాంబినేషన్ యాక్చువల్గా. కాకపోతే మేము ఈరోజు నీడీ పీపుల్కి కడుపు నిండా తినిపించాలనే ఉద్దేశంతో అన్నంతో పాటు వడ్డిస్తున్నాము. బగారా రైస్ వాళ్ళకి, వాటితో పాటు ఈ ఫ్రైడ్ చికెన్ కబాబ్ని సర్వ్ చేద్దాం. పదండి. వీడియో చూడగానే మీ స్నేహితులకి, బంధువులకి వీడియోని షేర్ చేయండి. యాక్చువల్గా నవాబ్స్ కిచెన్ నోటిఫికేషన్స్ ఎవరికైతే రావట్లేదో సబ్స్క్రైబ్ చేసినా కూడా దయచేసి నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. మీకు వీలైనంత వరకు వీడియోస్ని షేర్ చేయండి. నమస్తే.